కర్తృత్వము గాని అహంకారము కాని ఫలాపేక్ష కాని కలిగి ఉండరో వారికి ఆత్మజ్ఞానం తప్పక లభిస్తుంది. వారు చేసిన కర్మల యొక్క మంచి చెడులు అన్నీ వారు ఆర్జించిన జ్ఞానము అనే అగ్నిలో పడి మాడిపోతాయి. వారు ఎప్పటికీ పవిత్రంగానే ఉంటారు. అటువంటి వారిని జీవన్ముక్తులు అని అంటారు. అటువంటి వారిని మాత్రమే పండితులు అని పిలుస్తారు. మానవులకు ఈ ఒక్క జన్మ కాదు కదా, ఎన్నో జన్మలు ఎత్తి ఉంటారు. ఆ జన్మలలో చేసిన కర్మల యొక్క వాసనలు వారిని అంటిపెట్టుకుని దూది కుప్పలాగా పేరుకుపోయి ఉంటాయి. పైగా ఈ జన్మలో కూడా కొన్ని కర్మలు చేస్తుంటారు. ఈ కర్మల తాలూకు వాసనలు అన్నీ దూది కుప్పలో ఒక అగ్ని కణం వేస్తే దూది కుప్ప మొత్తం మాడి మసి అయిపోయినట్టు జన్మల వాసనలు అన్నీ కూడా జ్ఞానము అనే అగ్ని కణంతో మాడిపోతాయి. ఆ మానవులు పునీతులవుతారు, మోక్షమునకు అర్హులు అవుతారు. ఈ జ్ఞానం రావటానికి ముఖ్య కారణం నిష్కామ కర్మ, అంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయటం. ఈ చిన్ని ప్రయత్నం చేస్తే మనం అనంతమైన లాభమును పొందుతాము. ఇక్కడ మరొక్క మాట కూడా అన్నారు పరమాత్మ. సర్వే సమారంభాం అంటే ఏదో ఒక మంచి పని చేసి ఊరుకోవటం కాదు. మనం చేసే అన్ని పనులు కూడా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేవి, స్వార్థము లేనివి, నిష్కామంగా ఉండేవి అయి ఉండాలి. అందుకే సర్వే అనే పదం ఉపయోగించబడింది. మనలో కొంతమంది నేను ఏనాడు చేసిన పాపమో ఈనాడు అనుభవిస్తున్నాను, నా కర్మ ఇంతే, నా బతుకు ఇంతే అనే నిరాశతో ఉంటుంటారు. భగవానుడు ఆ నిరాశను దూరం చేసుకోమంటున్నాడు. పాత సంగతి మరచిపో, ఈ జన్మలో అయినా నిష్కామ కర్మలు ఆచరించు, 10 మందికి ఉపయోగపడే కర్మలు చెయ్యి, అప్పుడు నీ పాత కర్మ వాసనలు నశించిపోతాయి అని అభయం ఇస్తున్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా అహంకారం లేకుండా, కర్తృత్వ భావన లేకుండా నిష్కామంగా సమాజ శ్రేయస్సు కోరి చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈ ఆత్మజ్ఞానము ఇదివరకు జన్మలలో చేసిన కర్మల యొక్క వాసనలను నాశనం చేస్తుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఈ శ్లోకం గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం. ఇది వరకు శ్లోకంలో కృష్ణ కర్మకృత్ అంటే అన్ని కర్మలను ఆచరించిన వాడు, అంటే ఇంకా ఆయనకు కోరదగ్గ కోరికలు, ఆ కోరికలు తీరటానికి చేయదగ్గ కర్మలు ఏమీ లేవు, ఆయన పరిపూర్ణుడు, తృప్తి పొందిన వాడు అని అర్థం. కానీ ఈ శ్లోకంలో కామ సంకల్పములు ఆరంభింపబడిన కర్మలు అన్నీ కూడా జ్ఞానము అనే అగ్నిలో పడి దగ్ధమైపోతాయి అని అంటున్నారు కదా. పరిపూర్ణత్వము సాధించిన వాడికి కోరికలు, సంకల్పములు, కర్మలు ఏముంటాయి అని మనకు ఒక చిన్న సందేహం రావచ్చు. సాధారణంగా మానవులు తమ స్వార్థం కొరకు కర్మలు చేస్తారు, వాటి ఫలితాలు అనుభవిస్తారు. కానీ జ్ఞాని పరిపూర్ణుడు తన కోసం ఏమీ చేసుకోడు, సమాజం కోసం చేస్తాడు. సమాజం బాగుపడటానికి కర్మలు చేస్తాడు. సాటి మానవుల మీద దయతో, కరుణతో, ప్రేమతో వారంతా బాగుపడాలి అనే సత్సంకల్పంతో కర్మలు చేస్తాడు. ఆ కర్మలు చేయటానికి తగిన సంకల్పం చేస్తాడు. ఈనాడు మనం ఎన్నో సౌకర్యాలు అనుభవిస్తున్నాము, కానీ వాటిని ఆవిష్కరించిన వారు ఎటువంటి స్వార్థ బుద్ధితో చేయలేదు, లోకోపకారం కోసం చేశారు. వ్యాసుడు భారత భాగవతాలు, పురాణాలు సమాజం బాగుపడాలని రాసి పెట్టాడు. ఆయుర్వేద శాస్త్రం మన ఆరోగ్యం కోసం చరకుడు రాసి పెట్టాడు. అచ్చు యంత్రము, రైలు, విమానము, ఆటోమేటిక్ అనే ఎవరో మహానుభావులు ఆవిష్కరిస్తే వాటిని మనం ఈనాడు అనుభవిస్తున్నాం. ఈ పనులన్నీ ఆ మహానుభావులు తమ కోరికలు తీర్చుకోవడానికి
వారి స్వార్థానికి వినియోగించుకోవటానికి చేయలేదు. అటువంటి వారికి సమాజ శ్రేయస్సు తప్ప స్వార్థం లేదు. జ్ఞానులు తాము చేసే పనిలో ఆనందం పొందుతారు. అజ్ఞానులు తమ ఆనందం కోసమే పనిచేస్తారు. తమకు లాభం లేకపోతే ఏ పని చేయరు. కాబట్టి జ్ఞానులు నిష్కామంగా చేసే సంకల్పములు, కోరికలు, కర్మలు, వాటి వలన వచ్చే ఫలితములు ఆ జ్ఞానిని సంబంధించలేవు. ఆ కర్మ ఫలములు, వాటి వలన కలిగే పుణ్యము, పాపము అన్నీ ఆయన ఆర్జించిన జ్ఞానము అనే అగ్నిలో పడి దగ్ధం అయిపోతాయి. ఆ జ్ఞానికి ఎటువంటి బంధనములు, వాసనలు కలిగించవు. అటువంటి వారిని పండితులు అని అంటారు. 2వ అధ్యాయం 11వ శ్లోకంలో గతాసూన గతాసూంచ వాను శోచంతి పండిత అని అన్నారు. అంటే మరణించిన వారి గురించి, మరణించబోయే వారి గురించి పండితులు శోకించరు అని అర్థం. ఆ పండితులు ఎవరంటే ఈ శ్లోకంలో వివరించారు. స్వార్థాన్ని వదిలిపెట్టి పరార్థం కోసం పాటుపడేవాడే పండితులు. కాబట్టి అర్జున, నీవు నీ కోసం, నీ స్వార్థం కోసం ఆలోచించకుండా ధర్మం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు యుద్ధం చెయ్యి అని బోధించాడు కృష్ణుడు. సమాజం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు కొత్త విషయాలను ఆవిష్కరించిన వారిని సమాజం మొదట ఎన్నో బాధలు పెట్టింది. వారు చెప్పిన విషయాలను ఎవరూ నమ్మలేదు. తరువాత ఆ విషయాలు శోకము చేత కీర్తింపబడ్డాయి. ఉదాహరణకు సోక్రటీసు, న్యూటన్, గెలీలియో, యేసుక్రీస్తు మొదలగు మహానుభావులు మొదట ఎన్నో కష్టాలు అనుభవించారు. నేడు ప్రపంచం అంతా ముక్తకంఠంతో వారిని కీర్తిస్తున్నారు. హరే కృష్ణ.